అందరికీ నమస్తే అండి. ఈ 2 రోజులు వైసీపీ చేసే చిల్లర రాజకీయాలు చూసి ఇదొక రాజకీయ పార్టీయా అనే భావన కలుగుతుందండి. 5 సంవత్సరాలు ఇతను ముఖ్యమంత్రిగా చేశాడా, ఇంత చిల్లర వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అనే భావన కలుగుతుంది. నీ సాక్షి పేపర్లో నువ్వు రాసే అనేక అబద్ధాలకి, టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు కక్కే విషయానికి, నువ్వు రాసే అబద్ధ ప్రాతలకి ఎన్నిసార్లు నీ పేపర్ సంస్థల మీద దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి? ఒక ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ నువ్వు శ్రేణుల్ని రెచ్చగొట్టి ఆంధ్రజ్యోతి పేపర్ మీదకి దాడికి పంపడం అంటే ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని నేను భావిస్తున్నాను. ఆ రోజున బాబాయి గుండెపోటు అన్నావు, బాబాయి చివరికి గొడ్డల పోటు మీ వాళ్ళే చంపితే దాన్ని నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి ఆ రోజు నీ పేపర్లో అబద్ధ ప్రాతలు రాశావు. నువ్వు చిమ్మే విషప్రాతలు ఎన్నో. లోకేష్ గారి మీద చిరుతిండ్లకి 25 లక్షలు ఇవ్వాలి, అది కోర్టులో ఉంది. ఒక్కటైనా నిజం రాయని నువ్వు, నీ పేపరు సాక్షి పేపరు ఎన్నిసార్లు నీ పేపర్ మీద, నీ సంస్థ మీద దాడి చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉంటున్నావు. నువ్వు రాశారు, వాళ్ళు ఖండించు ఏదన్నా ఉంటే, అంతేగాని దాడి కూసుకోలపటం, కార్యాలయాల దగ్గర పోయి ధర్నాలు చేయటం, దౌర్జన్యం చేయబోవటం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? పత్రికా స్వేచ్ఛని హరించడం కాదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా, ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా 3 రాజధానులను కనీసం కర్నూలు కోర్టు తీసుకెళ్లే 5 నీకు చిత్తశుద్ధి ఎక్కడిది? 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని, వాళ్ళ త్యాగాల్ని రోడ్డు పాలు చేసావు. కనీసం 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇటుకన్న పెట్టుంటే నిన్ను నమ్మేవాళ్ళు జనాలు. ఇవాళ మళ్ళా అమరావతి చట్టబద్ధత అయ్యి పార్లమెంట్లో అమరావతి కదిలీయటానికి లేదని బిల్లు రావటం వల్ల నీ ఇగో హట్ అయ్యి నువ్వు ఇవాళ మళ్ళా మావిగన్ అని ఒక తుగ్లక్ నినాదాన్ని ఒకదాన్ని బయటికి తీసుకొచ్చావు. దాన్ని మీ పార్టీ శ్రేణులందరూ వాళ్ళకు తెలిసి కూడా ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఇది పిచ్చి విధానం. 33,000 ఎకరాలు ప్రజల రూపాయి గవర్నమెంట్కి, ప్రజలంటే గవర్నమెంట్ అంటే ప్రజలు, రూపాయి ఖర్చు కాకుండా గవర్నమెంట్కి 33,000 ఎకరాల ఆస్తిని ప్రజలు తారాదత్తంగా ఇచ్చారు. తర్వాత డెవలప్మెంట్ మీరు ఇచ్చే విధానం తర్వాత రూపాయి ఖర్చు లేకుండా అంత మంచి రాజధానిని నిర్మిస్తుంటే రేపు పిల్లల భవిష్యత్తు. రాజధాని అంటే నీలాంటి అజ్ఞానికి ఏం తెలుసు? 4 బిల్డింగులు అంటున్నావు నువ్వు. రాజధాని అంటే 4 బిల్డింగులు కాదు. రాజధాని అంటే ఒక సంపద సృష్టి. ఇవాళ బెంగళూరు ఉంది, సాఫ్ట్వేర్కి ఇది పెట్టిన ఇది, అక్కడ అనేక ఇండస్ట్రీ ఉంటుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది.